రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఈ నెల 22న పోలింగ్ పూర్తయింది. కరీంనగర్లోని ఇండోర్ స్టేడియంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓట్లను లెక్కిస్తున్నారు. అటు నల్గొండ దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోదాంలో నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 17 మంది పోటీ పడ్డారు. మొత్తంగా 1,15,458 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 7గురు పోటీ పడగా 19,349 ఓట్లు పడ్డాయి. అటు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి బరిలో 9 మంది నిలవగా 18,886 ఓట్లు పోలయ్యాయి. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వేణుగోపాల్ లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇటు 4 జిల్లాల సంబంధించి చూసుకుంటే కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మనం చూడవచ్చు, అంటే దేనికది డివైడ్ చేస్తూ అంటే మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెడతారు. అంటే 4 జిల్లాలకు సంబంధించి కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో, ఇండోర్ స్టేడియంలో ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇక్కడ ప్రారంభించారు. మొత్తం మీద అయితే ఈరోజు అంటే ఫస్ట్ ఉపాధ్యాయులకు సంబంధించి తక్కువ ఓట్లు ఉన్న నేపథ్యంలో తొందరగా వచ్చే అవకాశం ఉంది. మరియు ఈ పట్టభద్రులది మాత్రం కొద్దిగా లేట్గా వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గాన్ని చూసుకున్నా కూడా 14 టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క రౌండ్కి సంబంధించి కూడా 14,000 ఓట్లు లెక్కింపు చేస్తారు కవిత. అంటే ప్రతి దీని విషయంలో అంటే 1000 ఓట్లు, అంటే ఒక్కొక్క రౌండ్కి 1000 ఓట్ల చొప్పున లెక్కించే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఉపాధ్యాయుల ఓట్ల విషయానికి వస్తే తక్కువ ఓట్లు ఉన్న నేపథ్యంలో రెండవ రౌండ్లోనే ఫలితాలు వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు పట్టభద్రుల ఓట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మొట్టమొదటి ఫస్ట్ బాక్సులను ఓపెన్ చేసి పక్కన అంటే ఇది బ్యాలెట్ సంబంధించిన కనుక అంటే పక్కన చేసి ఎక్కడిదక్కడ విడిగా చేసిన తర్వాతనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. మొత్తం చూసుకున్నా కూడా 409 బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. ఉపాధ్యాయులకు సంబంధించి చూసుకుంటే ఎమ్మెల్సీలో తక్కువగా ఉంటాయి. అంటే 19,376 ఓట్లు దీనికి పోలైనాయి అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి రెండవ రౌండ్లో లెక్కింపు పూర్తి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇటు ఉపాధ్యాయులది మాత్రం త్వరితగతిన వచ్చే అవకాశం, ఎందుకంటే ఓట్లు తక్కువ ఉన్న నేపథ్యంలో. ఇటు మొదటి రౌండ్లో చూసుకుంటే కూడా ఫలితాలు రాకపోతే మాత్రం ఇటు దీనికి సబ్ పార్సిల్ అనే ఒక పద్ధతి ఉంటుంది కవిత. దీనికి సంబంధించి దీని ద్వారా ఓట్ల లెక్కింపు ఫలితాలు మధ్యాహ్నం వరకు వచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు పట్టభద్రుల విషయానికి వస్తే మాత్రం 1,16,156 ఓట్లు ఉండగా పోలైనాయి అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి చూసుకోండి 9 రౌండ్ల లెక్కింపు ఉంటుంది దీనికి. అంటే మొదటి రౌండ్లో ఫలితాల విషయానికి వస్తే అంటే ఈ అర్ధరాత్రి వరకు ఫలితాలు వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఫలితం తేలని పక్షంలో మాత్రం సబ్ పార్సిల్ పద్ధతిలో కూడా దీన్ని కూడా లెక్కించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కౌంటింగ్ కోసం కూడా 36 మంది సూపర్వైజర్లే కాకుండా 35 మంది మైక్రో అబ్జర్వర్లు కూడా ఉన్నారు. మొత్తం 600 మంది పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు డిఆర్ఓ గారు అందుబాటులో ఉన్నారు. వారికి సంబంధించి అంటే విషయాలను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ కౌంటింగ్ సంబంధించి చూసుకుంటే ఉపాధ్యాయ పట్టభద్రుల కౌంటింగ్ అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఉపాధ్యాయులు త్వరితగతిన వచ్చే అవకాశం, పట్టభద్రులు వచ్చే అవకాశం 8 గంటలకే స్టార్ట్ అయింది ఇనిషియల్ కౌంటింగ్. మనకు ఇనిషియల్ కౌంటింగ్ 2 టీచర్స్ గ్రాడ్యుయేట్స్ పూర్తయిన తర్వాత డీటెయిల్ కౌంటింగ్ వెళ్ళడం జరుగుతుంది. డీటెయిల్ కౌంటింగ్స్ 18,000 ఓట్లే కాబట్టి మనకు ఒక 3-4 గంటల వరకు ఉపాధ్యాయకు సంబంధించినటువంటి రిజల్ట్ తేలిపోతుంది. గ్రాడ్యుయేట్ సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఒకవేళ కోటా రీచ్ అయితే ఒకవేళ గెలిపినచ్చు ప్రకటించడం జరుగుతుంది. కోటా రీచ్ కాకపోతే ఎలిమినేట్ ప్రాసెస్లో చివరి తక్కువ ఓటు వచ్చిన వాళ్ళని వాళ్ళు ఎవరికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారో వాళ్ళకి పంపించుకుంటూ ఎలిమినేట్ చేసుకుంటూ కోటా వచ్చేదాకా కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ విషయానికి వస్తే బాగా లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏదంటే ఒక్కొక్క రౌండ్కు ఎన్ని ఓట్లు లెక్కించే అవకాశం ఉంది, అంటే బ్యాలెట్ పేపర్ కనుక లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ఎంత లేట్ అయ్యే అవకాశం? అంటే బ్యాలెట్ పేపర్ లేట్ అయ్యే అవకాశం ఏమి లేదు. బ్యాలెట్ పేపర్ సైజు పెద్దగా ఉండటం ఒకటి వల్ల వాళ్ళు కౌంట్ చేయడం కొంచెం లేట్ అవుతుండొచ్చు. తర్వాత
అక్కడ ఓట్లు తక్కువ, ఇక్కడ ఓట్లు ఎక్కువ కాబట్టి లేట్ అయ్యే అవకాశం ఉంది తప్ప ఇక్కడ రెండు సైమల్టేనియస్గా ఒకే టైంలో స్టార్ట్ అయినాయి. కానీ అది ముందవుతుంది. ఇది బ్యాలెట్ పేపర్స్ ఎక్కువ కాబట్టి లేట్ అవుతుంది. ఇప్పటివరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కోటా రీచ్ అయితే మాత్రం 8-9కి అయిపోతుంది. కోటా రీచ్ కాకపోతే ఎలిమినేషన్ స్టార్ట్ అయితే ఫస్ట్ ఎలిమినేషన్, సెకండ్ ఎలిమినేషన్ అయిపోతే రాత్రి 1-2 వరకు పూర్తవుతుంది. ఒకవేళ ఇంకా ఎలిమినేషన్ 3, 4, 5, 6 ఎలిమినేషన్ చేయాల్సి వస్తే రేపటి వరకు ఉంటుంది. ఇప్పుడు పట్టభద్రుల విషయానికి వస్తే ఓట్లు తక్కువ ఉన్నాయి కనుక ఈ కౌంటింగ్ ప్రక్రియ త్వరితగతిన అయిపోయే అవకాశాలు ఉన్నాయా? అయిపోతుంది. ఎప్పటివరకు ఏ ప్రక్రియ? పట్టభద్రులు పట్టభద్రులది ఇనిషియల్ కౌంటింగ్ మనకు 1 గంట వరకు అయిపోతుంది. రిజల్ట్ వచ్చే అవకాశం రిజల్ట్ రాదు. ఎందుకంటే మనం ఇప్పుడు చేసేది ఇనిషియల్ కౌంటింగ్. ఎన్ని ఓట్లు వచ్చినాయో, బాక్సులు ఎన్ని ఉన్నాయో అన్ని కౌంట్ చేసేసుకొని వాటిని మనం ఇప్పుడు డ్రమ్ములు వేసేస్తాం. డ్రమ్ములు వేసిన తర్వాత వాటిని 1000 చేసి ఒక్కొక్క టేబుల్ పంపించడం జరుగుతుంది. అప్పుడు డీటెయిల్ కౌంటింగ్. ఆ డీటెయిల్ కౌంటింగ్ జరిగేటప్పుడు మనకు క్యాండిడేట్ వైజ్గా ఎన్ని ఓట్లు అయినా అనేది రౌండ్ వైజ్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద అయితే సాయంత్రం వరకు అయితే ఉపాధ్యాయులకు సంబంధించి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. మన బాక్సులు కూడా సీల్ తీసేందుకు కూడా సిద్ధంగా ఉంచినటువంటి పరిస్థితి. ఈ ఉపాధ్యాయ కావచ్చు, గ్రాడ్యుయేషన్ కావచ్చు, త్వరితగతిన రిజల్ట్ వచ్చేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇటు సాయంత్రం వరకు కూడా 100% ఉపాధ్యాయులకు సంబంధించి 1 గంట వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, కానీ పట్టభద్రుల విషయానికి వస్తే మాత్రం కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు, అర్ధరాత్రి కూడా పట్టే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. బ్యాలెట్ పేపర్లను కూడా ఇప్పుడే తీసి వేరు చేస్తున్నటువంటి పరిస్థితి. మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత ఇవన్నీ ఉంటాయి కనుక ఇది కొద్దిగా ప్రాసెస్ పెద్దగా ఉంటుంది. దీని నేపథ్యంలోనే దీనికి కొంత టైం ఎక్కువ తీసుకునే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్యాలెట్ పేపర్స్ కూడా స్పష్టంగా చూడొచ్చు. తీసి దేనికి అది ఎవరిది వారికి సపరేట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉపాధ్యాయులది మాత్రమే తక్కువ ఓట్లు, 26,000 పైగా ఓట్లు ఉన్న నేపథ్యంలో 1 గంట వరకు ఫలితాలు వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ పట్టభద్రుల విషయానికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేపు ఈరోజు అర్ధరాత్రికి కానీ రేపు ఉదయం కూడా పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. ఈ మొత్తం మీద అయితే అధికారులు త్వరితగతిన రిజల్ట్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా 600 మంది సిబ్బంది ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్న సిబ్బంది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా దీనికి సంబంధించి చూసుకుంటే 1 గంటకు ఉపాధ్యాయుల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. రాత్రి వరకు మాత్రం గ్రాడ్యుయేషన్ది వచ్చే అవకాశం ఉన్నాయి. అన్నీ ఏర్పాటు చేశారు. ఈ రిజల్ట్ రావాలంటే మనం ఇంకొక 1-2 గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కవిత, ఓటు స్టూడియో.